2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో సండేకి సంబంధించి అప్డేట్ కూడా మీరు ఇస్తాను అని ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. సో మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ఈ వీక్ అనాలిసిస్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీ రావాలి అంటే ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి అని మీరు ఏ రకంగా అనాలిసిస్ చేస్తున్నారు, అది కూడా మేము నేర్చుకోవాలి అంటే దానికి ఏమైనా క్లాసెస్ ఉంటాయంటారా, లేదు అంటే ఈ వీడియోస్ చూస్తే సరిపోతుందంటారా? అండ్ ప్రజెంట్ గోల్డ్ ఫర్దర్ నెక్స్ట్ వీక్లో ఎలా ఉంటుందని ఎలా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అంటారు? మాస్టరింగ్ అ క్లాస్ మీన్స్ యూ నీడ్ టు బి ప్రెజెంట్. అది 2 గంటల కోసం క్లాస్ ఉంటుందా, డే మొత్తం ఉంటుందా, అది పక్కన పెడితే దాని తర్వాత దొరికే మెంటరింగ్ మీకు అది ₹1,00,00,000తో సమానం అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ మీకు ఏదైతే గైడెన్స్ దొరుకుతుందో, సే ఫర్ ఎగ్జాంపుల్ మన తల్లిదండ్రులు చిన్నప్పుడు మనం బేబీ స్టెప్స్ వేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళ వేలు ఒకవేళ పట్టుకోకపోతే మనం ఏదైనా సపోర్ట్ తీసుకోవడానికి చూస్తాం. జనరల్గా గోడను పట్టుకొని పిల్లలు నిలబడతారు, ఏదైనా వస్తువు చూస్తే, టేబుల్ చూస్తే, చైర్ చూస్తే దాన్ని పట్టుకొని ట్రై టు స్టాండ్ అనమాట. సో జనరల్గా జరిగేది ఏంటంటే కాలేజీలో, స్కూల్లో మనకి గురువులు ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళు ఇవ్వాల్సిన నాలెడ్జ్, ఆ ఫైనాన్షియల్ నాలెడ్జ్ కానివ్వండి, టెక్నికల్ అనాలిసిస్ కానివ్వండి, ఆ టైంలో ఇవ్వనప్పుడు ఇక్కడ గోడ పట్టుకోవాలి, లేదంటే టేబుల్ పట్టుకొని లేవాలి, లేదంటే ఒక చైర్ పట్టుకొని నిలబడి గట్టిగా ముందుకెళ్ళాలి. సో అలాంటి సపోర్ట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. బికాస్ దట్ స్కూల్ అండ్ కాలేజ్ ఆర్ నాట్ డూయింగ్ దిస్ ఫైనాన్షియల్ లిటరసీ వర్క్. అది మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లోపం అండి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. నా కమింగ్ బ్యాక్ టు మీరు అడిగినట్టుగా మాస్టర్ క్లాస్ కూడా జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉందా, లేదంటే మన వీడియో సరిపోతాయా? ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు 5 నుంచి 10 నిమిషాల మధ్యలో మీరు గ్రాడ్యుయేట్ అయిపోయే కైండ్ ఆఫ్ నాలెడ్జ్ని నేను ఇవ్వలేను 10 నిమిషాల్లో అయితే. సో యూ నీడ్ టు లెర్న్ కాబట్టి దాంతోపాటే మీకు కావాల్సిన గైడెన్స్, కావాల్సిన మెంటరింగ్ అవసరం ఉంటుంది. కాబట్టి అది మీరు నాతో ఆన్లైన్లో మాట్లాడిన క్లాస్లో నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను కనీసం ఒక 1 మంత్ వరకు. అండ్ లేదంటారా మీరు నాతో పర్సనల్గా కలిసి మాస్టర్ క్లాస్లో కూడా మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. బట్ ఈ వీడియోలో మీకు నేర్చుకునేందుకు ఏం దొరుకుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ప్రో ట్రేడర్స్ ఉంటారు కదా, అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉంటారు కదా, పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ట్రేడ్ చేసుకుంటూ ఉంటారు. లాసెస్ వాళ్ళకు కూడా వస్తాయి ప్రాఫిట్తో పాటు. బట్ వాళ్ళు ఏంటంటే కొన్ని విషయాల్లో జుట్టు పీక్కుంటూ ఉంటారు. అసలు ఎందుకు ఈ స్టాప్ లాస్ ట్రిగర్ అయింది, ఎందుకు ఈ లాస్ అయింది నాకని చెప్పేసి. అలాంటప్పుడు మన వీడియో వాళ్ళకి ఇట్ విల్ హెల్ప్ యాజ్ అ మిర్రర్ అనమాట. మనము ఎంత ఎక్స్పర్ట్ అయినా కానివ్వండి, మనము ఒకసారి దువ్వుకున్న తర్వాత కానివ్వండి, పౌడర్ పూసుకున్న తర్వాత కానివ్వండి, ఒక్కసారి అద్దం చూసుకోమా. సో మన వీడియో ఒక అద్దం పట్టిస్తుంది వాళ్ళకి. సో దిల్ గెట్ అన్ ఐడియా. ఆ మిర్రర్ ఎఫెక్ట్ ఒకసారి వచ్చిన తర్వాత దిల్ గెట్ మోర్ కాన్ఫిడెన్స్. వావ్, నా ఐ హ్యావ్ అ క్లారిటీ. పక్కాగా చెప్పారు, ఇక్కడ చూపించారు, నేను రాసుకున్నాను పుస్తకంలో, నా సిస్టంలో చూశాను, నా ఫోన్లో చూశాను, లెవెల్స్ ఆర్ పర్ఫెక్ట్, దట్ మీన్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ రాంగ్. ఒకవేళ తప్పు పోతున్నారనుకోండి, మై గుడ్నెస్ నేను ఇంత పెద్ద తప్పు చేశానా, వావ్ దిస్ ఇస్ రియలీ గుడ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్స్ టు సుమన్ టీవీ అని చెప్పేసి చాలామంది ఆ విషయంలో కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇక్కడ మేమేంటంటే మీకు ఏదైతే ఆ నంబర్స్ ఉంటాయో ఆ నంబర్స్ని మీకు చూపించేసి మీకు ఆ నిజాన్ని తెలియజేస్తే ఏమవుతుందంటే మీరు హ్యాపీగా రాబోయే సోమవారం నుంచి మీరు డబ్బులు చేసుకుంటారు. యూ విల్ మేక్ ప్రాఫిట్. మీరు ప్రతి ప్రాఫిట్లో నాకు షేర్ ఇవ్వకండి, నేను అడగట్లేదు. బట్ ఏంటంటే కనీసం మీరు సక్సెస్ఫుల్ అవ్వండి, అది నాకు కావాల్సింది. దిస్ ఇస్ ద మెయిన్ మోటో అనమాట. సో లెట్స్ స్టార్ట్. సో సండే బంపర్ అనాలిసిస్ కోసము మీకు గోల్డ్ సుమన్ టీవీలో ఎలా ఉండబోతుంది చెప్తాను. లెట్స్ స్టార్ట్. సో యాక్చువల్గా మనము ఏంటంటే 6 months ముందు నుంచి ఒకసారి చూసుకుంటూ వద్దాము. బికాజ్ వీ డూ ఇట్ ఎవ్రీ వీక్ అనమాట. ప్రతి ఆదివారం అనేది చేస్తాం కాబట్టి 1 year నుంచి చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ ₹132,294 మీకు 6 నెలల వరకు అదే హై ఉంది, 3 నెలల ముందు వరకు కూడా అదే హై ఉందండి. కానీ గత నెలలో చూసుకుంటే మీకు 1,29,482 ఇది అనమాట ఒక 1 month బ్యాక్ హై. నా ఒక వారం ముందు చూసుకుంటే మీకు సాటర్డే వీడియోలో అందరికీ చెప్పానండి, ఇది సెకండ్ హాఫ్ ఆఫ్ ద టెక్నికల్ అనాలిసిస్ అనమాట. ఫస్ట్ హాఫ్ నేను సాటర్డే వీడియోలో చేస్తాను కాబట్టి మీరు అది చూడకుండా ఈ వీడియో చూసారంటే మీకు ఇక్కడ సగం నాలెడ్జే వస్తుంది మరి. బికాజ్ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వర్స్ దెన్ ఇగ్నోరెన్స్. సో బెటర్ యూ గెట్ ఫుల్ నాలెడ్జ్. సో ఫస్ట్ ఆ వీడియో చూడమని చెప్తాను, దాని తర్వాతే సండే. కమింగ్ బ్యాక్ టు హై పార్ట్కి వచ్చేస్తే ₹127,048 ఉన్నప్పుడు మీకు అలాగే లో చూసుకుంటే ఇక్కడ సంవత్సరం ముందు 74,000, 6 నెలల ముందు 94,000, 98,900 మీకు జస్ట్ 3 months ముందు ఉండే. దాని తర్వాత 1 month ముందు మీకు 1,17,000 వరకు వచ్చింది.
వారం ముందు చూసుకుంటే 1,20,762 రూపాయలండి. సో ఈ లెవెల్స్ అన్నీ కూడా మీరు ఒకవేళ చార్ట్స్లో చూసిన ఏం చేస్తారంటే మైండ్ ఏం చేస్తుందంటే జనరల్గా ఇలాంటివి చూసి చూడనట్టుగా ఉంటుంది అనమాట, ఇగ్నోర్ చేసేస్తుంది. కానీ ఇక్కడ నేను మీకు చదివి వినిపించినప్పుడు ఏమవుతుందంటే అది మైండ్లో రిజిస్టర్ అవుతుంది. సో దట్ మీరు మర్చిపోవాలి అనుకున్నా మీరు మర్చిపోలేరు, బికాస్ దీస్ ఫిగర్స్ విల్ టాక్ ఫర్ ఇట్ సెల్ఫ్. నౌ లెట్ మీ కమ్ టు అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనమైతే రెగ్యులర్గా ఎంసీఎక్స్లో రూపీస్లో ట్రేడ్ అయ్యే ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తున్నామండి ఎంసీఎక్స్లో. కానీ ఎందుకైనా మంచిది మన ఇండియన్ గోల్డ్ ట్రెండ్ ఎక్కువగా ఒక్కొక్కసారి ఏంటంటే డాలర్ మార్కెట్ని కూడా ఫాలో అవుతూ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో అక్కడ ఎలా ట్రేడ్ అవుతుందో చూపిస్తా. సో ఇక్కడ మనం చూసుకుంటే $4,038 ట్రేడ్ అవుతుంది. మొన్నటి దాకా $4,400 వరకు వెళ్ళిపోయిన గోల్డ్ కాస్త పడిపోయేసి $3,886 వరకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మీకు దాదాపు కాదనగానే $250 పెరిగింది. ఇప్పుడు మీకు ఇక్కడ 4,000 క్రాస్ అయి నిలబడింది. అంటే మనకి ఎక్కడొచ్చినట్టు ఫియర్ అండ్ గ్రీడ్లో మీకు గుర్తుందా? మనం ఒక 3 months ముందు మనం చూసినప్పుడు ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఉన్న ముళ్ళు కాస్త స్లోగా దిగిపోయేసి గ్రీడ్ దగ్గరకు వచ్చింది. అంటే ఎంతోమంది 1,32,000 రూపాయల్లో కొనుక్కొని ఇరుక్కున్నారండి. బిస్కెట్స్ కొన్నారు, ఇటకలు కొన్నారు, బంగారపు ఇటకలు కొన్నారు, ఈ రోజు కూడా ఇరుక్కొని ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ టైంలో కొన్నవాళ్ళు. అయితే మీకు చూపిస్తాను, ఇక్కడ 76 పాయింట్స్ ఉంది కదా. ఈ పాయింట్స్ ప్రకారంగా చూసుకుంటే శిరీష ఇక్కడ మీరు చూడండి, October 23rd 89, 22nd, 23rd ఉన్నది కాస్త అది దిగిపోయేసి 75కి వచ్చేసేసి 73కి వచ్చిన తర్వాత మళ్ళీ 80, 86, 87 దాకా వెళ్ళేసి మళ్ళీ పడిపోయింది చూడండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిసారి ఎక్స్ట్రీమ్ గ్రీడ్లోకి వెళ్ళినప్పుడు బాగా సెల్లింగ్ వస్తుందండి. సో ఆ సెల్లింగ్ వల్ల ఏమవుతుందంటే గోల్డ్ ఇంకా పెరగట్లేకపోతున్నది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మీరు వెయిట్ చేయండి సరైన సమయానికి సరైన ప్రైస్కి. సో యూ బెటర్ గెట్ క్లియర్ పిక్చర్ ఈ సండే బంపర్ అనాలిసిస్తో. ఈ 2 వీడియోస్ చూసిన తర్వాత మీకు ఇంకొక ప్రశ్న మైండ్లో వస్తుంది, మండే రోజు పెరిగి ఓపెన్ అవుతుందా, పడిపోయి ఓపెన్ అవుతుందా? దానికోసమే కాల్ చేయండి. సండే రోజు కూడా మీకోసం అవైలబుల్ ఉందా, కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.